अरे ప్రజలను అమ్మాయి కాయక పసుపు చెంద చేత పట్టరా చంద్రబాబు
ధైర్యం మనము అమ్మల సైన్యం చిన్న పెద్ద చూడదురా శత్రువైన చెరది కదిరా రాత్రి అవగా ఎక్కలాగా తోడుంటదిరా पूरे गाड़ी सामने मंसूर मंसूर आरिफ लो चल मंसूर మేడం నమస్తే అమ్మా దా జర సైడ్ దా तुम సైడ్ ఆనా అరే బులానా నాయకటో దా దా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి మన జనసేన నాయకులు శంకర శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నకాష్ ప్రజలందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ ఇంటికి జనసేన ప్రతి ఇంటికి కూడా వచ్చింది. ఇది జనసేనకు తెలుగుదేశంకి అడ్డా ఈ ప్రదేశం. అవునా కాదు చెప్పండి. జనసేనకు తెలుగుదేశం అడ్డానా కాదా? అందుకే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయం కోసమైతే ఈ కూటమిని ఏర్పరిచారో ఆ ఆశయం కోసం మనమందరం పనిచేద్దాం. साथ देंगे, सब औरत का साथ रहेंगे. इस बार जीतना है, औरत को जीतना है. समझ में आया? एक बार बोलो साइकिल के मन ओटो और जोर से बताना मन ओटो మీ మాధవమ్మని గుర్తుపెట్టుకోండి. మీకోసం వచ్చిన కడపని మహిళలకు రక్షణగా తీసుకుని వెళ్ళాము. కడపలో మహిళల జోలికి ఎవరన్నా వెళ్ళారంటే ఖబర్దార్. కడపను అభివృద్ధి చేసుకుందాం, మన కాలువలు అభివృద్ధి చేసుకుందాం, శాంతియుత కడపగా చేసుకుందాం. వాళ్ళు గొడ్డలు తెస్తారంట, మనం శాంతియుతమైన తెల్ల జెండా ఊపుదాం. చెప్తున్నారు ఇట్లాంటి కడప కావాలా? ఇట్లాంటి తరిమి కొట్టాలా లేదా? ఆల్రెడీ వాళ్ళ నాయకుడు సూట్ కేసు సర్దుకొని లండన్ కి అమెరికాకు పోదాం అనుకుంటున్నాడు. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు సూట్ కేసు సర్దుకొని దుబాయ్ కా కువైట్ కో రెడీగా ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన పరాల్. ఎందుకంటే ఉంటే పోలీసులు పెట్టే కేసులకి తట్టుకోలేరు. గుర్తుపెట్టుకోండి, అంత అరాచకము, అంత అమానుషంగా పరిపాలన చేసి కడపని నాశనం చేసినారు. ఎంత ధైర్యం అంటే కెమెరాల ముందుకు వచ్చి ఆడోళ్ళ మీద దాడి చేస్తామనే ధైర్యానికి వచ్చినారంటే
ఎంత అహంకారము! అవినీతి సొమ్ముతో పొగురుగా అహంకారంగా మాట్లాడడం మొదలు పెట్టినారు. వీళ్ళ అట్లాంటి అరాచకత్వానికి మనమే అంతం అందించాలా? వీళ్ళని తిరస్కరణ గురి చేసి వీళ్ళ స్థాయి ఎక్కడో మనమే చూపించాలా? మీరు సైకిల్ గుర్తుకు ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క బియ్యం కార్డున్న మహిళలకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాడు. అట్లానే ఈరోజు ఒక్క బిడ్డకి అమ్మఒడి వస్తుంది. అది ఎంతమంది బిడ్డలకు వస్తుందో కూడా తెలియట్లే. ఎంతమందికి రావట్లేదమ్మా అమ్మఒడి? చేతులెత్తండి. మీ అందరికీ, మీకున్న పిల్లలకి అందరికీ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు మీ పిల్లల స్కూల్కి వెళ్లే విధంగా 59 సంవత్సరాలున్న మహిళలకి 1500 రూపాయలు చంద్రన్న ఇస్తాడు ఆడబిడ్డ కింద. ఆయన 45 ఏళ్ళకి ఇస్తా అన్నాడు, కానీ మనం 18 సంవత్సరాల నుంచే ఆడపిల్లలకి 1500 రూపాయలు నెల ఇస్తాం. ముసలోళ్ళ పింఛను 4000 రూపాయలు ఆల్రెడీ చంద్రబాబుని పెంచేశాడు. ఇంటికి వచ్చి మీకు 4000 పింఛన్ ఇస్తాడు. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలకు వచ్చిన 1000 రూపాయలు కలిపి జూలై నెలలో 7000 ఇచ్చి అక్కడి నుంచి ప్రతి ఒక్క నెల 4000 రూపాయలు పింఛన్ ముసలోళ్ళకి ఇస్తాడు. ప్రతి ఒక్క మహిళ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రూపాయి పైసలు కట్టాల్సిన అవసరం లేదు. అన్నోళ్ళు మీరు ఆడోళ్ళని ఏమన్నా అన్నారనుకో, వాళ్ళు బస్సు ఎక్కి వాళ్ళు పుట్టింటోళ్ళకి పోతారు. రూపాయి మీతో తీసుకోవాల్సిన అవసరం లే. కాబట్టి మిమ్మల్ని ఇంకా ప్రేమ చూసుకుంటారు మీ మొగోళ్ళు. ఇంకా ఎవరికన్నా మంచినీటి కనెక్షన్ లేదు, కుళాయి లేదంటే చంద్రబాబు గారు ప్రభుత్వ ఖర్చులతో మీకు కుళాయి కనెక్షన్ ఇచ్చి రక్షిత మంచినీటి కుళాయిలు ఇచ్చి మీకు మంచినీళ్ళు అందే విధంగా చేస్తారు. రోజు కడపలో నీళ్ళ కోసం దహదహలాడుతున్నాం. రేపు గెలిచి 20 నెలల లోపల మీకు ప్రతిరోజు నీళ్ళు వచ్చే విధంగా పనిచేసే విధంగా మేము పనిచేస్తామని మాటిస్తున్నాను. ఏమ్మా లోపల నకాష్ లో కాలువలు ఎట్లున్నాయో చూసినామా? ఎంత లోతుగా ఉన్నాయో చూసినామా? రాత్రి కూడా తెలియకుండా వస్తే కాలువలో పడిపోతే అంతే కథ. ఈ కాలువలన్నింటి క్లీన్ చేసి, సరి చేసి, మరమ్మతులు చేసి, వాటి మీద కవర్లు వేసి శుచి శుభ్రమైన మీకు కాలనీలు ఇచ్చి వీధులు ఇచ్చే విధంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ విధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు 2వ తేదీ కడపకు వస్తే ఆయనతో హామీ కూడా ఇప్పించుకోండి మీ మాధవమ్మ. అట్లనే డిగ్రీ చదివి ఉద్యోగం రాకుండా 25 సంవత్సరాలు నిండిన యువతి యువకులకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల 20 లక్షల ఉద్యోగాల కల్పనకి వెళ్తూ రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే మెగా డిఎస్సీ మీద సంతకం పెడతారు. మీ అందరూ ఉద్యోగాలు తెచ్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. మనము మన కడపకు కూడా పరిశ్రమలు తెచ్చుకున్నాం. మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు రావాలా? ఏమన్నా ఒక పరిశ్రమ తెచ్చినారా ఈ ఎమ్మెల్యే? ఆయన మాత్రం సొంత పరిశ్రమలు వేసేసుకున్నాడు. ఊరు నిండా లేఅవుట్ వేసుకొని మనకు ఒక పరిశ్రమ రాలేదు, కానీ ఆయన మాత్రం మినిస్టర్ లేఅవుట్ వేసుకొని మహల్ కట్టుకున్నాడా లేదా? మినిస్టర్ లేఅవుట్ వేసుకున్నాడా లేదా? ప్యాలెస్ కట్టుకున్నాడా లేదా? వికలాంగులకి పింఛన్ 6000 రూపాయలు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. 6000 రూపాయలు నాకు అత్యంత నచ్చిన పథకం. 6000 రూపాయలు ఇవాళ వికలాంగులకి ప్రభుత్వం సాయం చేయాలా, ముసలోళ్ళకి సాయం చేయాలా, భర్త చచ్చిపోయిన ఆడోళ్ళకి సాయం చేయాలా, భర్త వదిలేసిన ఆడోళ్ళకి సాయం చేయాలా. రేపు ఇక్కడ గెలిచి నెలకు 2 డివిజన్లు మహిళా దర్బారు పెట్టి మీ పింఛన్లన్నీ రాయించి, మీ రేషన్ కార్డులని రాయించే బాధ్యత మీ మాధవమ్మ తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. హక్కును మనం తీసుకుంటాం. మీ పింఛన్లు ఎమ్మెల్యే ఇయ్యడు, జగనన్న ఇయ్యడు, ప్రభుత్వం ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మెహర్బానీ ఏమి లేదు.
మనం రాయిచ్చేది ఓన్లీ పేపరే. నేను కూడా నా బ్యాంక్ అకౌంట్ నుంచి ఇవ్వను, ప్రభుత్వం నుంచి తెప్పిస్తాను. ఆ ఇప్పించే బాధ్యత మాత్రమే నాదని సందర్భంగా తెలియజేస్తున్నాను. మార్పు చేసుకొని మనల్ని గర్వంగా తలెత్తుకునే విధంగా తయారు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. మీలో పెద్దలకు అందరికీ మా మామ రాజగోపాల్ రెడ్డి ఎవరో తెలుసు. ఆయన ఈ కడప జిల్లాకి ఏం చేసినాడో తెలుసు. అలాగనే శ్రీనివాసరెడ్డి అని ఎవరో మీకు తెలుసు. 10 సంవత్సరానికి శ్రీనివాసరెడ్డి అన్న కడప కోసం ఏం చేసినాడు, కడప జిల్లాకి ఏం చేసినాడు మీకు అందరికీ తెలుసు. మా సొంత డబ్బులు ఉపయోగించి ఎంతో సేవ చేసినాం. ఆయన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించుకొచ్చినాడు. ఈ రోజు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించుకునే శక్తి ఉందా? ఏం బాబు నువ్వే కదా నాకు చెప్పింది, వాళ్ళ నాయనకి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పోతే ఎమ్మెల్యే పరిస్థితులు ఈ రోజు కడపలో ఉన్నాయి. ఇట్లాంటి మా ఎమ్మెల్యే మనకు కావాలా? ఇంకా వద్దంటే సైకిల్ గుర్తు మీద ఓటేస్తే ఆయనకంతా ఆయన వెళ్ళిపోతాడు. సైకిల్ గుర్తు మీద గట్టిగా నొక్కండి, ఓటేయండి. ఈ యొక్క దుర్మార్గమైన ఎమ్మెల్యేని ఇంటికి పంపించేసేద్దాం. మన కడపని మనమందరం చెయ్యి పట్టుకొని కలిపి నేను కాదమ్మా మనము తయారు చేసుకోవాలా. నేనేమి మీకు మధ్యన ఒక మీడియేటర్ మాత్రమే. నేను మీకోసం పని చేస్తానంటే నాకు అంతకంటే పెద్ద అవసరం లేదు. మీలో ఒక వ్యక్తిగా నన్ను ఆశీర్వదించండి, ఒక్క అవకాశం ఇవ్వండి, మీకోసం పనిచేసే విధంగా నాకు ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటున్నాను. మీ మాధవంగా చిరస్థాయిలో నిలబడిపోవాలనేది నా కోరిక. మన తెలుగుదేశం జెండాను ఎగిరించి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకొని మన కడపను డెవలప్ చేసుకుందాం. ఈయనకు దర్శనం చేసుకునే భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వీళ్ళు బయట నిలబడాల్సిందే. మనకు అట్లాంటి పరిస్థితి లేదు. మనం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాము, మన డిమాండ్లు మన హక్కులు ఆయనకు చెప్తాము, మనం సాధించుకొని వస్తాము, సాధించుకొని తీర్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మరొక్కసారి తల వంచి నమస్కారం చెప్పుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. మొదలవుతుంది చంద్రబాబు నాయుడు గారితో. పండుగ కానుక, సంక్రాంతి పండుగ కానుక, క్రిస్మస్ కానుక కూడా మళ్ళా మొదలవుతుంది చంద్రబాబు నాయుడు గారితో మీరు సైకిల్ గుర్తుకు ఓటేస్తే. అట్లానే అన్నా క్యాంటీన్ కూడా మళ్ళా మొదలవుతుంది. 1 కాదు 2 కాదు 3 సెంటర్లు ఓపెన్ చేస్తాం. పేద ప్రజలకు అందరికీ 5 రూపాయలకి అన్నం పెడతాము. వాళ్ళని ఆదుకుంటాం. వాళ్ళ కడుపు నిండుగానే మాకు తృప్తి. అట్లాగనే దుల్హన్ పథకం మళ్ళా మొదలవుతుంది. పెళ్లి కాని ఆడపిల్లలకి, పేద పిల్లలకి 1,00,000 రూపాయలు పెళ్లి కోసం సహాయం చేసే విధంగా మీ అన్న చంద్రబాబు నాయుడు వస్తున్నారు. మీరు చేయాల్సింది ఒకటే, సైకిల్ గుర్తుకు ఓటేయడమే. అట్లా పేదైన తెలుగు ఆడపిల్లలకు కానీ, క్రిస్టియన్ ఆడపిల్లలు కానీ వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు వాళ్ళ పెళ్లిళ్ళకి వస్తాయి. అందరికీ పెళ్లి కాని పేద పిల్లలకు అందరికీ పెళ్లిళ్ళు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 1,00,000 రూపాయలు ఇస్తారు. ఆ విధంగా మన పిల్లలకి మనం సాయం చేసుకుందాం. కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఇందులో నా పేరు ఉంటది, నా బొమ్మ ఉంటది, దాని పక్కన సైకిల్ గుర్తు ఉంటది, దాని పక్కన బటన్ ఉంటది. ఆ బటన్ 3 సెకండ్స్ గట్టిగా నొక్కండి. ఆ తర్వాత సైకిల్ గుర్తు పెట్టుకోండి. సైకిల్ గుర్తు మీకు చదవడం రాకపోతే సైకిల్ గుర్తును చూసి ఓటేయండి. ఆ తర్వాత దాని పక్కన ఒక బాక్స్ ఉంటది. ఆ బాక్స్ లో ఒక పేపర్ రోల్ ఉంటది. ఆ పేపర్ రోల్ కూడా మీరు నొక్కినాక ఆ పేపర్ రోల్ లో కూడా సైకిల్ గుర్తు ప్రింట్ అయ్యి ఆ పేపర్ కట్ అయ్యి అదే డబ్బాలో పడుతుంది. అంటే ఇక్కడ మీరు 100 ఓట్లు వేస్తే ఆ లోపల పేపర్లు కూడా 100 పేపర్లు ఉండాలా. ఇంతకు ముందు మేము సైకిల్ కు ఓటేస్తే అది ఫ్యాన్కు పోయిందని చాలా మంది చెప్పినారు. అట్లా జరగకుండా ఉండడానికి డబుల్ చెకింగ్ కోసము పేపర్ మీద కూడా ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ అయ్యి ఆ పేపర్ డబ్బాలా పడే వరకు ఉండి బయటికి రండి బూత్ లో నుంచి. తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేయండి. సైకిల్ గుర్తుకు ఓటేసి మన అభివృద్ధిని మనమే సాధించుకున్నాం. అమ్మాయిలు 4 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయంటే దేనికి సంకేతం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి, ప్రభుత్వం మారుతా ఉంది, రాక్షస ప్రభుత్వం అంతరిస్తోంది, ప్రజాపాలన రాబోతా ఉంది. చంద్రన్న గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందనే దానికే ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్ద దర్గా కూడల్లో మీరందరూ వచ్చారంటే కడపకు కూడా మహర్దశ రాబోతోందని చెప్పి తెలియజేస్తా ఉండా.
5 సంవత్సరాల పాలన చూశారు. రాష్ట్రంలో ఒక అరాచకం అయితే కడపలో ఇంకా పెద్ద అరాచకం. ఎప్పుడూ లేనంత అవినీతి, ఎప్పుడూ లేనంత దందాలు, ఎక్కడ చూసినా గంజా ఏరులై పారుతా ఉంది. భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, వక్ఫ్ బోర్డులు అన్యాక్రాంతం, మసీదులు కొట్టేస్తా ఉన్నారు, దర్గా భూములు తీసేసుకుంటా ఉన్నారు. మరి కడపలో ఎవరైనా ఎమ్మెల్యే అంటే ముస్లిం మైనారిటీ నాయకుడు. మళ్ళా ఆయన ఎవరయ్యా అంటే మైనారిటీ శాఖ మంత్రి. మైనారిటీ శాఖ మంత్రి ఉండి మసీదు భూములు కొట్టేస్తా ఉన్నారు, దర్గాలు కొట్టేస్తా ఉన్నారు, వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతుంది. ఇక్కడ పెద్ద మనిషి ఉండి ఏం చేశారా కడప కంటే ఇది ఈ 5 సంవత్సరాల్లో చేసింది. ముందు పక్క ఒక పోలీస్ వీను, వెనక ఒక పోలీస్ వ్యాను, మధ్యలో కుయ్ అనుకుంటా, డిప్యూటీ అనుకుంటా ఆయన చేసిన పని ఇది. తాగేదానికి నీళ్ళు వస్తాడమ్మా, తాగేదానికి నీళ్ళు వస్తాడయా? తాగేదానికి నీళ్లు ఇవ్వలేని ఈ మనిషి మళ్ళీ మూడోసారి ఓట్లాడేదానికి వస్తాడా? 2 సార్లు ఓటేసారు, మళ్ళీ 3వసారి వస్తాడు మోసం చేసేదానికి. ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో రాక్షస పాలన పంపించేదానికి జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంని ఏర్పాటు చేసేగా ముందుకు పోతా ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రకారం అవసరం మనకు రాష్ట్రానికి. దివాలా తీపించినాడు ఇప్పుడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అప్పుల పాలు చేసేసాడు. 1వ తేదీ రావాల్సిన పెన్షన్ 4వ తేదీ, 5వ తేదీ, 10వ తేదీ. అమ్మఒడి 5 సంవత్సరాలని చెప్పి 3 సంవత్సరాలు ఇచ్చినాడు, మిగతా 2 సంవత్సరాలు నామం పెట్టాడు. కడపలో మున్సిపాలిటీ పరిస్థితి చూస్తే రోడ్ల అధ్వానం, డ్రైనేజ్ వ్యవస్థ అయితే మరీ అధ్వానం. ఆ డ్రైనేజ్ వ్యవస్థ వల్లే దోమల బారులు ఎక్కువైపోయి ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. ఆరోగ్యం దెబ్బతింటే పేదలందరూ కూడా వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆసుపత్రి పాలన ఇప్పించే దిక్కు లేదు. ఇటువంటి ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా, తెలుగుదేశం అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా మాధవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు, ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు. మీరందరూ ఈ కూటమి అభ్యర్థులకు రేపు ఈ నెల 13వ తేదీ అంటే 5 రోజులు ఉంది. 5 రోజుల్లో రాబోతున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేయమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడంతా ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. ఏమయ్యా మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తారా? బహుశా దర్గా స్థలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు కొట్టేస్తాంటే మీరు ఓట్లేసి గెలిపించినే మీ అంజద్ భాష ఏం చేస్తాను? క్యా కర్ రా హై? బిర్యానీ కా కర్ రా హై? బిర్యానీ ఖాతా హై? అక్కడ యాకూబ్ షా మసీదు కొట్టేస్తాంటే మీ మీద కేసులన్నీ పెడితే మీరు ఏం చేస్తా ఉన్నారు? మా ముస్లిం అని ఓట్లు ఇచ్చుకున్నారే, మెత్తన చటకోపం పెట్టాడా మీకు? ఒకసారి మార్పు ఆలోచించండి. మీరు నీతివంతమైన పరిపాలన తీసుకురండి. ఇటువంటి పెద్ద మనుషులు ఓట్లేస్తే సిగ్గు శరం లేకుండా మహిళలను దాడి చేస్తానని మాట్లాడతారా? ఏ ముస్లిం అయినా ఎక్కడైనా మహిళల గురించి కించవలసే విధంగా మాట్లాడతారా? ఈ ముస్లింలకు ఒక మచ్చ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా మాట్లాడతారు ఎక్కడైనా? నా ఇంటి మీదకి వస్తా అంటాడా? నా ద్వారకా నగర్లో ఇంటి మీదకి దాడి చేస్తా అంటాడా? ఇవన్నీ కూడా మీరు ముస్లిం మైనార్టీ కుటుంబాలన్నీ ప్రోత్సహిస్తారా? ఎక్కడా కూడా ముస్లిం మైనార్టీలు కూడా చాలా శాంతియుతంగా ఉండే స్వాభావికులు. అటువంటి వాళ్ళలో ఈ అంజద్ భాష అనే వ్యక్తి, ఇతని సోదరుడు మా ఇంటి మీదకి దాడి చేస్తాడంట, మా ద్వారకా నగర్ మీదకి వస్తాడంట, మహిళల అసభ్య పదజాతితో దూషిస్తాడా? కాపాడతార్. ఇటువంటి వాళ్ళను లెక్క పెట్టాం. ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఈ రోజు తెలుగుదేశం అభ్యర్థి మాధవి గారు కడపలో గెలుస్తున్నారనే
ఒక వేవుకు తట్టుకోలేక తెల్లగుడ్డ వేసుకొని పండుకున్నాడు. నేను చెప్తున్నా, మేము అభివృద్ధి కట్టుబడి ఉన్నాం, అరాచకాన్ని కాదు. ప్రతి వ్యక్తి తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో రేపు ఏర్పాటయ్యే ప్రభుత్వానికి ప్రతి మహిళ ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేదే మా నినాదం, వాళ్ళకు చేయాలనేదే మా సంకల్పం. నగరాన్ని ఆదర్శవంతమైన కార్పొరేషన్ గా తీర్చిదిద్దాలనేదే మా నినాదం. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా, ఆలోచించాలా. ప్రతి ఒక్కరు కూడా కడప అభివృద్ధి కోసం ఓటేయమని చెప్పి కోరుతా ఉండా. కడప అభివృద్ధి కోసమే కాదు, కడపను రక్షించుకునేదానికి కడప ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని కోరుతా ఉండా. కడపను కాపాడుకోవాలంటే ఈ అరాచక శక్తుల నుంచి మీరందరూ కూడా మనసు పెట్టి ప్రతి మహిళ, ప్రతి సోదరిమని, ప్రతి సోదరుడు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉండా. ఇటువంటి దుష్ట శక్తుల నుంచి కడప నుంచి నగర బహిష్కరణ చేస్తే తప్ప నగరానికి పట్టిన శని పోదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. నగర బహిష్కరణ చేయాలా ఇటువంటి దుష్ట శక్తులను. నేను అందుకే ఇక్కడే పెద్ద దర్గా సాక్షిగా చెప్తున్నా, ఇటువంటి దుష్ట శక్తుల్లో తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ఏర్పాటైతే ఖచ్చితంగా నగర బహిష్కరణ చేస్తాం. ఇటువంటి అరాచక శక్తులు ఉండనీయం. దౌర్జన్యకారులు నగరంలో ఉండేదానికి లేదు, ఎక్కడా కూడా రౌడీ షీటర్లు ఉండేదానికి లేదు, గాంజా పెట్లర్లు ఉండేదానికి లేదు. మహిళలు స్వతంత్రంగా స్వేచ్ఛగా రోడ్ల మీద, నడి రోడ్ల మీద అర్ధరాత్రి తిరగాల. వాళ్ళ జోలికి ఎవరైనా పోయినా కబడ్దార్, అటువంటి రౌడీలను చట్టపరంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. అవినీతి లేని కడపగా తీర్చిదిద్దాలి. ఏ అధికారులు కూడా, ఏ ఆఫీసుల్లో కూడా అవినీతి ఉండకూడదు. ఎక్కడా కూడా మీరెవరు కూడా అతనికి ఏమి రాలేదంటే ఇంతకంటే మీ సమాజంలో ఘోరమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉండా. అందుకే దాన్ని దీర్ఘకాలికంగా ఉన్న ఆ బరియల్ గ్రౌండ్ సమస్యను కూడా మేము అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం లోపల దాన్ని పని ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తాగునీరు సమస్య కూడా 2 సంవత్సరాల్లో ఇంటింటికి కుళాయి పథకాన్ని తీసుకొస్తాం, ఇంటింటికి కుళాయి ఇస్తాం. 365 రోజులు కూడా తాగే నీళ్లు కొరత లేకుండా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మీకు అందరికీ చెప్తా ఉన్నాం, ఇక్కడ కలీల్ నగర్ లో కూడా మురికి కాలువలు ఎక్కడ చూసినా దుర్గంధం, చాలా ఘోరమైన పరిస్థితులు, అనారోగ్యంతో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఇక్కడ నీళ్లు లేకుంటే మేమే నీళ్ళ ట్యాంకర్ పెట్టి మా సోదరుడు మన్సూర్ జావేద్కి చెప్పి ఇక్కడ నీళ్ళ ట్యాంక్ పెట్టి అందరికీ కూడా నీళ్లు సప్లై చేశాం ఎండాకాలంలో. ఇవన్నీ కూడా మేము చేసిన కార్యక్రమాలు. ఇదే విధంగా ఏదైతే ఈరోజు గంజాయి ఏరులై పారుతా ఉంది, ఎక్కడ చూసి అంగళ్ళల్లో గంజాయి ఉంది. దీన్ని పూర్తిగా నిర్మూలించి ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఇక్కడ చూసారా సీసీ కెమెరాలు, ఈ సీసీ కెమెరాలు మేము సొంత నిధులతో 50 లక్షల రూపాయలు ఇచ్చి నగరం అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడైతే తప్పు చేస్తారో దొంగలకందరికీ కూడా శిక్ష పడే విధంగా ఈ సహకరిస్తున్నాయంటే అది మా సొంత నిధులు వెచ్చించి సీసీ కెమెరాలు ఇచ్చాం. మేము ఎక్కడా ఏ రోజు కూడా అవినీతి ప్రోత్సహించాం, అరాచకాన్ని ప్రోత్సహించాం. అభివృద్ధిని మాత్రం తీసుకొస్తాం. అభివృద్ధిని మీరందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా ఆఖరిగా ఒకటే చెప్తున్నా, ఇక్కడ పెద్ద దర్గా సాక్షిగా ఏవైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో, ఏవైతే ఈ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో, దీర్ఘకాలికంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామో, ఇవి తూచా తప్పకుండా పెద్ద దర్గా సాక్షిగా, ఇక్కడ ఉన్న గుడి సాక్షిగా చెప్తున్నాం. ఇంటింటికి వచ్చి ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలు చేస్తున్న ముఖ్య నాయకులందరూ చూస్తున్నాం. ఈరోజు పార్టీ మీద అభిమానంతో, మన మీద గౌరవంతో, ప్రజల కోసం నిరంతరం పనిచేసిన మన డిప్యూటీ మేయర్ గారు ఆరిఫుల్లా గారు, అట్లాగే మన సీనియర్ నాయకుడు కాసిం గారు, షా మహమ్మద్ గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలు చేస్తున్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ డివిజన్ లో గత 6 నెలల నుంచి కూడా బాగా కష్టపడి పార్టీని కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి అందరినీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసిన సోదరుడు మన్సూర్ గారు కానీ, జావేద్ గారు కానీ, వాళ్ళందరికీ కూడా రాఘవ, వీళ్ళందరికీ కూడా అనేక రకాలుగా
వాళ్ళకు కూడా పార్టీ నుంచి యువకులందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. యువతను పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా భవిష్యత్ అంతా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీలో చేరిన డిప్యూటీ మేయర్ అన్న ఆరిఫుల్లా గారికి స్వాగతం తెలియజేస్తున్నా. అదేవిధంగా సీనియర్ నాయకుడు కాసిం గారికి, శ్యామ్ మహమ్మద్ గారికి కూడా ఈరోజు పార్టీలో చేరుతున్న సందర్భంగా వాళ్ళకు స్వాగతం తెలియజేసుకుంటూ మరి వాళ్ళకందరికీ కూడా అందరికీ నమస్కారం. ముఖ్యంగా 2000లో 16 రౌండ్ జన్మభూమిలో మన నగాజ్ బరేల్ గ్రౌండ్ గురించి దానికి ఒక 30 లక్షలతో ఒక పని కూడా స్టార్ట్ చేశాను నేను. దాంట్లో నేను నా సొంతం డబ్బు 3 లక్షలు కట్టి 10 లక్షలకు ఆ बरेल ग्राउंड जो मतलब नगाश खबरस्तान का काम, नाले का काम निकालने के लिए शुरू किया काम है. उसमें मैं वो काम 30 लाख का काम पूरा था. जब उस वक्त 10 लाख का काम वहीं पूरा मुकम्मल किया. उसके बाद फ्लड आ गया. फ्लड आने के बाद और भी 50-5 लाख का काम पेंडिंग था. चंद्रबाबू नायडू साहब जब करपे को आए, आने के बाद मैं शिवानंद रेड्डी साहब जाकर चंद्रबाबू नायडू साहब से ये 50 साल का मसला है कब्रिस्तान का, इसको फंड चाहिए करके 40-5 लाख रुपए फंड से मैं FDR फंड्स पे लाकर इसका डिवाइड करने के लिए पूरा काम किया. एक पेंडिंग क्या है करके मासपल्ली ग्राउंड, मासपल्ली बस स्टैंड के सामने मासपल्ली सर्किल है ना, उधर से लेते हुए अटैचमेंट करना, उसकी वैल्यू 10 लाख रुपए थी. 10 लाख रहने के बाद 6 महीने बिफोर में काउंसिलर रद्द होगा. रद्द होने के बाद वो काम पेंडिंग होगा. उसके बाद YCP प्रभुत्वमयी आने के बाद अमजद बादशाह से मैं तो कंटेस्ट नहीं हुआ. अमजद बादशाह से मैंने कहा अरे अमजद बादशाह साहब कब्रिस्तान का काम थोड़ा पेंडिंग है, ये करा दीजिए, आपका नाम होता अब अंगली काट कर शहीदों में शमीद हो जाएगी करके भी मैं बोला हूँ. तो ये काम पूरा कराने से आरिफुल्लाह को नाम आएगा, हमको कुछ भी नहीं आएगा करके उन्होंने आज तक वो काम पेंडिंग रखा है. इंशाअल्लाह ये काम जल्द से जल्द इलेक्शन होने के बाद वासुअन्ना 1 साल बोले, 1 साल नहीं 6 महीने के अंदर कराने वास्ते हमें तैयार हैं. और दूसरी बात, यहाँ जितने भी कल्पे के डेवलपमेंट्स के वास्ते जो भी पैसा आया है वो पैसा आधा से ज्यादा अमजद साहब क्यों ना हो, उनके साथिया क्यों ना हो, मेयर क्यों ना हो, खा चुके हैं. जितने भी पेंडिंग है आप देखते हैं कि 3 महीने से वही लगातार खलील नगर और जितने भी जो कब्रिस्तान का मसला है, कब्रिस्तान का मसला सुनिए, याकूब साहब मस्जिद का कब्रिस्तान का मसले को पूरे कब्रिस्तान कमेटी के लोग वहां पर गए. जाने के बाद क्या भाई ये कब्रिस्तान में खबरान जाकर नाले डाल देंगे, आगे क्या डेवलपमेंट नहीं करना, क्या बोले तो मिनिस्टर साहब हमारे कब्रिस्तान में डेवलपमेंट करते हैं, खबरान फोड़ को नाले डाल देंगे थे. मैं बोला ऐसा नहीं हो सकता, आप जितना करना है कर लीजिए, हम जितना करेंगे करेंगे. मैं कोर्ट कर जाऊंगा, आप स्टे आया हो, ये कलेक्टर साहब क्यों ना हो, कमिश्नर साहब क्यों ना हो और डिप्टी CM साहब क्यों ना हो, उनके हाथ से कुछ भी नहीं होगा. ये हमारा चैलेंज है. दीवार तो नहीं, नाला तो नहीं, एक ब्रिज गिरवाने को देखोगे नाम में चैलेंज करता हूं उनसे. और दूसरी बात जो पेंशन है, पेंशन भी जो पहले चंद्रबाबू नायडू साहब से स्टार्ट हुई आज तक 4000 की रकम मिल रही है. इंशाअल्लाह आप तमाम साइकिल को वोट लेकर चंद्रबाबू नायडू साहब को मुख्यमंत्री करना है और माधवी अक्का को MLA बनाना है. माधवी अक्का कड़पा रजम्मा बोल रही, मैं ही ऐसा नहीं बोलूंगा. कड़पा की अम्मा है, कड़पा की अम्मा बनना रजम्मा नहीं, अम्मा नहीं, कड़पा की अम्मा बनना रजम्मा माधवी अम्मा. और तमाम से मैं गुजारिश करता हूँ, ये बार एक मौका एक औरत जात खुली है. अब तक तो कड़पा हिस्ट्री के अंदर कोई भी औरत जात नहीं खुली है. एक बार औरत जात को भी आप मौका दीजिए. मेरे बहनों से भी मैं गुजारिश करता हूँ, मेरे भाइयों से भी गुजारिश करता हूँ. इंशाल्लाह एक मौका पूछते देंगे, एक मौका देकर जिताकर उनके हाथ से जितना काम लेना है लेंगे. नहीं नहीं वैसा बात नहीं. अरे बिल्कुल बिल्कुल काबा अम्मा है. और इंशाअल्लाह आपके वोट के देंगे करके हमें उम्मीद है. इंशाअल्लाह आप तो वोट देकर हमको कामयाब कराकर हमारी सर्विस भी लेंगे इंशाअल्लाह. अस्सलाम वालेकुम. जय तेलुगु देशम पार्टी.
జై చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉన్నాను. ఈ అన్ని రోడ్స్ కి కెమెరాస్ పెట్టింది ఆయన సొంతం డబ్బుతో, ఉత్త మాట ఏం కాదు. వాస్తవంగా జగన్ జవాల ఇప్పుడు కూడా ఏం కాదు. ఇప్పుడు జరుగుతూ ఉండే అభివృద్ధి అనేది పేరు కోసమే. గోస్ నగర్ లో ఈ రోజు 7 months నుంచి రోడ్లు తోగారు. ఇప్పటి వరకు ఆ రోడ్లు పోయినా కావాలా, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? పొరపాటుగా నేను పోయినాను అప్పటి మీడియాకు తీసుకెళ్ళిపోతే వాళ్ళు మీడియాకి ముందు వచ్చేదాన్ని కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఒక మాట, లాస్ట్ టైం కార్పొరేటర్స్ ఎలక్షన్ జరిగినాయి కడపలు. అడుగుతాయి మీ ఓటు మీకు వచ్చిందా అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. సుగం మందితో వాళ్ళు భయపడిచ్చేసి పోలీస్ కేసులు పెట్టి వాళ్ళందరూ యునానిమస్ అయినారు, మ్యాచ్ ఫిక్సింగ్ అయినారు. కొందరు మ్యాచ్ ఫిక్స్ అయినారు, కొందరు భయపడి పాపం వాళ్ళ ప్రాణం ముఖం, కార్పొరేటర్ కాదు ప్రాణం ముఖం అని వాళ్ళు భయలేకుండానే భయపడేసి వెళ్ళిపోయినారు. కానీ దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మీ అందరికీ ఓటు హక్కు వస్తుందని కూడా నేను ప్రజాముఖంగా చెప్తున్నాను. నమస్కారం.